గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ యూనిట్ అనమాట. నెక్స్ట్ యూనిట్ 4 మనకి లాస్ట్ యూనిట్ స్ఫటిక నిర్మాణం. లాస్ట్ వీడియోలో మనం సింటిలేషన్ కౌంటర్ చెప్పుకున్నాం. సో సింటిలేషన్ కౌంటర్తో మనకి థర్డ్ యూనిట్ అయిపోయింది. లాస్ట్ యూనిట్ వచ్చేసి మనకి స్ఫటిక నిర్మాణం అనమాట, క్రిస్టల్ స్ట్రక్చర్. సో అసలు ఈ స్ఫటికం అంటే ఏమిటి, దాని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, స్ఫటికంలోని రకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఓకే, సో అయితే మనకు తెలిసింది పదార్థాలు అనేవి 3 రూపాల్లో ఉంటాయి అని. ఏమేంటి మనకి? ఘన, ద్రవ, వాయు రూపంలో కదా. సో ఘన స్థితిలోను, ద్రవ స్థితిలోను, వాయు స్థితిలోనూ ఉంటాయి అన్నమాట. తెలిసింది మనకి ఈ 3 స్థితుల్లో మనకి ఈ పదార్థాలు అనేవి మనకి విడివిడిగా ప్రకృతిలో లభిస్తూ ఉంటాయని మనందరికీ తెలిసిందే. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఘన పదార్థాలకి ఏమిటి, నియమిత ఆకారం ఉంటుంది, అలాగే కొంత పరిమాణం కూడా ఉంటుందన్నమాట. ఘన పదార్థాలకి అంటే ఘన పదార్థాలకి ఆకారం అలాగే ఆకారము ప్లస్ ఘన పరిమాణం అనేవి 2 ఉంటాయి ఘన పదార్థాలకి. అదే మనం ద్రవ పదార్థాలలోకి వెళ్తే మనకి వీటికి ఓన్లీ ఘన పరిమాణం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ద్రవాలకు ఆకారం అనేది ఎక్కువగా ఉండదు కదా. సో దీనికి ఓన్లీ ఘన పరిమాణం మాత్రమే ఉంటుందన్నమాట. అదే వాయు పదార్థాలను తీసుకుంటే మనం ఇవి 2 ఉండవు, ఆకారము ఉండదు, ఘన పరిమాణం అయితే అస్సలు ఉండదు అన్నమాట. ఇవి 2 మనకి ఉండవు. అంటే ఓన్లీ ఓన్లీ ఘన పదార్థాలకు మాత్రమే ఆకారము ప్లస్ ఘన పరిమాణం, అంటే ఆకారము కలిగి ఉంటుంది, అలాగే ఘన పరిమాణము కూడా కలిగి ఉంటుంది అన్నమాట. ద్రవ పదార్థాలు అయితే ఓన్లీ ఘన పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. అలా కాకుండా వాయు పదార్థాలకైతే ఆకారము ఉండదు, ఘన పరిమాణం కూడా ఉండదు. సో ఇవి ఫస్ట్ వన్. అయితే మనం స్ఫటికం అనేది ఘనంలోనే తీసుకుంటాం కాబట్టి సో ఫస్ట్ అనమాట. సో ఈ ఘన పదార్థాలు అనేవి 2 రకాలు ఉంటాయి. సో ఒకటి స్ఫటికాలు, 2 రూపరహిత స్ఫటికాలు అన్నమాట. రూపరహితాలు. సో ఒకటి ఏంటిదంటే స్ఫటికాలు అంటే ఘన పదార్థాలు అనేవి 2 రకాలు. ఒకటి స్ఫటికాలు, 2 రూపరహితాలు. సో స్ఫటికాలు అంటే ఏం చెప్తామంటే, ఒక ఘన పదార్థంలోని పరమాణువులన్నీ ఒక క్రమమైన పద్ధతిలో అమరి ఉన్నట్లయితే, అంటే ఈ ఘన పదార్థంలో ఉండే పరమాణువులు మొత్తం అనేవి ఒక క్రమంలో, అలాగే ఆ క్రమాన్ని ఏమంటామంటే త్రిమితీయంగా ఉంటే దాన్నే మనం స్ఫటికంగా చెప్తామన్నమాట. అంటే వాటి యొక్క పరమాణువులు అనేవి ఒక క్రమబద్ధంలో, అలాగే 3-వే డైరెక్షన్లో మనకి అమరి ఉన్నట్లయితే వాటిల్ని మనం స్ఫటికాలుగా చెప్పుకుంటున్నాం అనమాట. ఇవనేవి చాలా విషమ దైసికాలుగా ఉంటాయి, అలాగే ఇవి చాలా సున్నితమైనవి అన్నమాట. సో అలాగే వీటి యొక్క ద్రవీభవన స్థానాలు కూడా నిర్దిష్టంగా కలిగి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా స్ఫటికాలు అనేవి ఉంటాయి. అంటే స్ఫటికం అంటే ఏమంటున్నాం, ఘన పదార్థంలోని పరమాణువులన్నీ ఒక క్రమబద్ధంలో అమరి ఉన్నట్లయితే దాన్నే మనం స్ఫటికంగా చెప్పుకుంటున్నాం. రూపరహిత స్ఫటికాలు అంటే ఏం చెప్తాం, సేమ్ దీనికి ఆపోజిట్గానే ఉన్నట్టు ఏమంటామంటే ఘన పదార్థంలోని పరమాణువులన్నీ క్రమరాహిత్యంగా అంటాం. సో అలా క్రమరహితంగా ఉన్నట్లయితే దాన్ని మనం రూపరహిత స్ఫటికాలు, అంటే అక్కడ అలా అడ్డగోలుగా అన్నట్టు చెప్తాం కదా మనం. సో అలా అన్నమాట ఉన్నట్లయితే వాటిని రూపరహిత స్ఫటికాలుగా చెప్తాయి. ఇవి కూడా సున్నితంగానే ఉంటాయి, అయితే వీటికి ద్రవీభవన స్థానం అనేవి ఉండవు అన్నమాట. ఓకే, సో అవి. సో ఘన పదార్థాలు ఏమైనా ఆకారము, ఘన పరిమాణం ఉంటే ఘన పదార్థాల రకాలు మనం స్ఫటికాలు,
రూపరహిత స్ఫటికాలు అన్నమాట. స్ఫటికాలకి ఏమన్నా ఒక అంటే పరమాణువులు అనేవి క్రమబద్ధంలో అమరి ఉన్నట్లయితే దాన్ని స్ఫటికాలు అంటాం. క్రమబద్ధంలో అమరి లేకపోతే దాన్ని రూపరహిత స్ఫటికాలుగా చెప్పుకుంటాం. సో ఇది స్ఫటికాల గురించి. స్ఫటికం అంటే ఏమిటి అవి అన్నమాట. సో ఇది స్ఫటికం. నెక్స్ట్ మనకి స్ఫటికీయ నిర్మాణం లేదా జాలక నిర్మాణంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ది స్ఫటికీయ నిర్మాణం లేదా జాలక నిర్మాణం. సో స్ఫటికీయ నిర్మాణం లేదా జాలక నిర్మాణం అంటే ఏమంటామంటే, ఈ స్ఫటికీయ ఘన పదార్థంలోని పరమాణువులన్నీ ఒక క్రమమైన వ్యూహంలో మళ్ళీ పునరావృతం అయితే, అంటే మళ్ళీ క్రమంగా ఉండి మళ్ళీ పునరావృతం అమరి ఉంటాయి అన్నమాట. వీటినే మనం స్ఫటికీయ నిర్మాణాన్ని లేదా జాలక నిర్మాణంగా చెప్పుకుంటాం అన్నమాట. సో అంటే ఫస్ట్ అసలుకి ఈ స్ఫటికంలో ఉండే ఘన పదార్థాలన్నీ కూడా మనకి స్ఫటికాలు అంటే ఏమన్నాం, ఘన పదార్థాలు ఉండే పరమాణువులన్నీ ఒక క్రమబద్ధంలో అమరి ఉంటే దాన్ని స్ఫటికాలు అంటున్నాం అసలు. సో ఇలా క్రమబద్ధంలో అమరి ఉండి మళ్ళీ తిరిగి వాటంతట అవే క్రమబద్ధంగా అమరి ఉండే వ్యూహాన్ని మనం స్ఫటిక నిర్మాణంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. సో ఈ స్ఫటిక నిర్మాణం ముందు మనం అసలు ఈ జాలకం అంటే ఏంటో తెలుసుకుందాం. సో అయితే ఇప్పుడు ఈ జాలకం అంటే ఏం చెప్తామంటే, స్ఫటికంలోని జ్యామితీయ అమరికలను పరిశీలించినప్పుడు స్ఫటికంకు బదులు ఒక జాలకంను తీసుకుంటారన్నమాట. సో త్రిమితీయంగా అనంతరంగా విస్తరించి ఉన్న బిందువుల అమరిక అన్నమాట. బిందువుల యొక్క అమరికను మనం ఇలా బిందువులు ఉన్నాయి కదా, సో ఈ బిందువుల యొక్క అమరిక ఈ విధంగా బిందువులని ఒక్కో బిందువు తీసుకుంటే ఈ బిందువులు అనేవి ఒక క్రమబద్ధంలో అమరి ఉంటే దాన్నే మనం జాలకంగా తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఇది జాలకం. అయితే ఫస్ట్ ఇప్పుడు స్ఫటిక నిర్మాణంగా మనం ఏం చెప్తామంటే, స్ఫటిక నిర్మాణం అంటే ఏమంటాం, స్ఫటిక నిర్మాణం ఈజ్ ఈక్వల్ టు జాలకము ప్లస్ ఆధారం అన్నమాట. స్ఫటిక నిర్మాణం అంటే మనం ఏంటంటే జాలకం ప్లస్ ఆధారం, జాలకము మరియు ఆధారంగా చెప్పుకుంటున్నాం స్ఫటిక నిర్మాణం అంటే. అంటే జాలకం అంటే ఏమంటున్నాం అంటే అనంతరంగా విస్తరించి ఉన్న బిందువుల అమరికను మనం జాలకంగా తీసుకుంటున్నాం. సో ఇది జాలకం అనుకుంటే మనం, సో ఈ జాలకంలో మనకి ఫర్ సపోజ్ ఇలా సో ఇక్కడ మనం ఏ బి అనే బిందువుని అలాగే ఇక్కడ ఏ అనే బిందువుని తీసుకుందాం. సో ఇది జాలకం. సో ఇది జాలకం. ఆధారం అంటే బిందువు అలాగే జాలకం. స్ఫటిక నిర్మాణం అంటే ఈ రెండు కలిస్తే మనకి, అంటే ఇది ప్లస్ ఇది ఆధారం. సో ఇప్పుడు దీని నుంచి మనం స్ఫటిక నిర్మాణంగా తీసుకుంటాం. అంటే ఈ రెండింటిని కలిపితే మనకి స్ఫటికం యొక్క నిర్మాణం అనేది ఏర్పడుతుంది. ఇవి ఇలా రౌండ్స్ అన్నమాట బిందువులు. ఇది ఆధారము ప్లస్ జాలకం రెండు కలిసి మనకి
ఏర్పడుతున్నాయి. సో దీన్ని మనం స్ఫటిక నిర్మాణంగా చెప్పుకుంటున్నాం. ఓకే, సో ఇది స్ఫటిక నిర్మాణం లేదా జాలకం యొక్క నిర్మాణం. నెక్స్ట్ మనకి యూనిట్ సెల్ అన్నమాట. యూనిట్ సెల్ అంటాం. తెలుగులో మనం ప్రమాణ కణము అని చెప్తాం అన్నమాట. ప్రమాణ కణము. అయితే మీ ప్రమాణ కణము అంటే ఏంటంటే, సో యూనిట్ సెల్ అంటే ఏం చెప్తామంటే, ఏ సాధారణ ఘనాకారమును ఒక ప్రదేశంలో 3 నిర్దిష్ట దిశల్లో స్థానాంతరంగా పునరావృత చలనం చేయడం ద్వారా మొత్తం స్ఫటికం పొందగలము. ఆ సాధారణ ఘనాకారమును మనం యూనిట్ సెల్గా చెప్తున్నాం అనమాట. అంటే ఏమంటున్నామంటే 3 దిశల్లో, మనకు 3 దిశలు ఉన్నాయి కదా, XYZ. ఈ యాక్సెస్లో దాని యొక్క స్థానాల్ని మనం మళ్ళా రీక్రియేట్ చేసి ఒక క్యూబ్గా ఏర్పాటు చేయడాన్ని మనం యూనిట్ సెల్గా తీసుకుంటున్నాం అనమాట. దీని మీద మనం పెట్టినప్పుడు అది ఒక క్యూబ్గా మళ్ళీ రీక్రియేట్ అవుతే ఈ విధంగా అనమాట. ఇలా రీక్రియేట్ చేయడాన్నే మనం యూనిట్ సెల్గా చెప్పుకుంటున్నాం. ఓకే, సో ఇవి స్ఫటిక నిర్మాణం, స్ఫటికం అంటే ఏంటి, దాని నిర్మాణం, జాలక నిర్మాణము, ప్రమాణ కణము అంటే యూనిట్ సెల్. నెక్స్ట్ మనకి స్ఫటికం యొక్క నిర్మాణంగా తీసుకుంటాం మనం. స్ఫటిక వ్యవస్థలు లేదా స్ఫటికం యొక్క నిర్మాణం. స్ఫటిక వ్యవస్థలు లేదా స్ఫటిక నిర్మాణం. సో స్ఫటిక వ్యవస్థలు. ఈ స్ఫటిక వ్యవస్థలు అనేవి మనకి మొత్తం 14 ఉంటాయి అన్నమాట. అంటే స్ఫటికాలు అనేది జామితీయ ఆకారంలో ఉంటాయి కదా. సో ఈ స్ఫటికాలు అనేవి మనకి మొత్తం 14 ప్రాదేశిక జాలకాలుగా మనం ఉంటాయి. సో అయితే వీటిని మొత్తాన్ని బ్రావే అనే శాస్త్రవేత్త తెలియజేశాడు అనమాట. అయితే వీటిలో ముఖ్యంగా మనం 7 మాత్రమే తీసుకుంటాం. సో ఆ 7 ఏ విధంగా ఉంటాయి అంటే, ఫస్ట్ది మనకి క్యూబ్ అంటే ఘన వ్యవస్థ. సో ఘనం మనందరూ తెలిసిందే, క్యూబ్ ఏ విధంగా ఉంటుందనేది. సో ఇలా క్యూబ్ తెలిసిందే. అయితే ఈ ఘనంలో ఉండే కోణాలు మొత్తం మనకి సేమ్ ఉంటాయి అన్నమాట. 90 degrees, 90 degrees, 90 degrees. ఓకే, అలాగే ఇది ABC. ఇక్కడ చేసే కోణాలు మనకి ఆల్ఫా, బీటా, గామా అనమాట. సో ఆల్ఫా, బీటా, గామా. సో అంటే వీటిలో మనకి వాటి యొక్క మూలాలు అలాగే కోణాలు అనేవి మొత్తం సమానంగా A = B = C. అలాగే కోణాలు కూడా ఆల్ఫా = బీటా = గామా = మనకి 90 degrees. సో ఇది వీటికి ఉదాహరణలుగా మనం ఏం చెప్పుకుంటామంటే, ఎగ్జాంపుల్ NaCl అలాగే
CaF2 ఇలా మనకు అనమాట డైమండ్. సో ఇవి మనం వీటి స్ట్రక్చర్స్ కూడా చూస్తాం. మనం వీటి NaCl LaCF2 డైమండ్ స్ట్రక్చర్ కూడా మనం తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అలాగే చతుష్కోణం. నెక్స్ట్ అలాగే చతుష్కోణీయం. చతుష్కోణీయం. సో ఇది ఎలా ఉంటుందంటే దీంట్లో ఈ సి అనే ఉంది కదా, సి అనే మూలం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట, నాట్ ఈక్వల్ టు కనిపిస్తుంది. సేమ్ అన్ని గణాల్లానే మనకుంటాయి. ఇదొకటే కొంచెం ఎక్కువగా ఇలా మనకి కనిపిస్తుంది అనమాట. అంటే వీటి కోణాలు అనేవి A=B అవుతుంది, బట్ నాట్ ఈక్వల్ టు C అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ చేసే కోణాలు మాత్రం సమానంగా ఆల్ఫా బీటా గామా =90 డిగ్రీస్. ఇక్కడ చేసే కోణాలు అన్నీ సమానంగానే ఉంటాయి. సో ఇది. నెక్స్ట్ మూడోది వచ్చి సమలంబ సమానాంతర వ్యవస్థ. సమలంబ సమానాంతర, సో సమలంబ సమానాంతరం అన్నమాట. సో దీంట్లో కూడా 3 కోణాలు అనేవి, అంటే వాటి యొక్క మూలాలు అనేవి ఈక్వల్గా ఉండవు. అలాగే వాటి ఇక్కడ చేసే కోణాలు మాత్రం సమానంగా ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోలేదు. ఎగ్జాంపుల్ వచ్చి NiSO2 SO4 SnC2. దీంట్లో ఏ కోణం అనేది సమానంగా ఉండదన్నమాట మనకి. ఇవన్నీ చూడ్డానికి మనకి ఒకేలాగా అనిపిస్తాయి, కాకపోతే కొంచెం ఎక్కడో ఒక దగ్గర మనకి కొంచెం తేడాగా ఉంటాయి అన్నమాట. అంటే A=B C. అలాగే కాకపోతే కోణాలు మాత్రం సమానంగా ఆల్ఫా బీటా గామా 90 డిగ్రీస్. సో ఎగ్జాంపుల్గా మనం KNO3 BaSO4 తీసుకుంటాం. ఇది సమలంబ సమానాంతర వ్యవస్థ. నెక్స్ట్ అలాగే ఫోర్త్ వచ్చి ఏకనతాక్ష అన్నమాట. సో దీంట్లో కూడా వాటి మూలాలు అనేవి సమానంగా ఉంటాయి, అక్కడ చేసే కోణాలు మాత్రం సమానంగా ఉండవు అన్నమాట. సో ABC అంటే A=B=C అవుతుంది. A=B=C అవుతుంది, కానీ ఆల్ఫా గామా 90 డిగ్రీస్ అవుతుంది, కానీ బీటా =90 డిగ్రీస్ అనమాట. సో వీటికి ఎగ్జాంపుల్గా మనం Na2SO4 అలాగే FeSO4గా తీసుకుంటాం. సో ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చి త్రినతాక్ష. సో ఇది ఎలా ఉంటుందంటే దీంట్లో ఏ కోణం అనేది సమానంగా ఉండవు, అలాగే వాటి యొక్క మూలాలు కూడా సమానంగా ఉండవు అన్నమాట. సో ఈ విధంగా BaC.
ఇక్కడ చేసేది ఆల్ఫా, సారీ ఇది బీటా, గామా. సో దీంట్లో ఏ కోణం అనేది సమానంగా ఉండదు. అలాగే ఇవి కూడా గామా నాట్ ఈక్వల్ టు 90 degrees. వీటికి ఎగ్జాంపుల్స్గా CuSO4, K2, Cr2, O7 ఇవి తీసుకుంటాం. నెక్స్ట్ అలాగే 6th వన్ వచ్చి 3 సౌస్టవ్. సో ఇది కూడా దీంట్లో ఒక మూలం అనేది సమానంగా ఉండదు. అంటే A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ నాట్ ఈక్వల్ టు C అనమాట. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సేమ్ A, B, C, ఆల్ఫా, బీటా, గామా. అయితే ఇక్కడ ఈ గామా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 degrees కదా. సో గామా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 degrees, ఎందుకంటే ఇది ఈక్వల్గా లేదు కదా. సో అందుకని వీటికి ఎగ్జాంపుల్గా మనం CaSO4 క్వార్ట్జ్ తీసుకుంటాం. సో క్వార్ట్జ్. నెక్స్ట్ 7th వన్ వచ్చి షట్కోణియం. ఇది ఎలా ఉంటుందంటే సో ఈ విధంగా మనకు షట్కోణం అనేది ఏర్పడుతుంది. సో దీంట్లో మనం మధ్యలో కనుక తీసుకొని ఒక క్యూబ్ లాగా చేసినట్లయితే ఈ విధంగా సో ఇలా అన్నమాట. ఇది B, ఇది A, ఇది C. సేమ్ ఆల్ఫా, బీటా, గామా. అయితే దీంట్లో A ఈజ్ ఈక్వల్ టు B అవుతుంది, బట్ నాట్ ఈక్వల్ టు C అనమాట. అలాగే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉంటే ఓన్లీ గామా మాత్రమే 120 degrees వరకు ఉంటుంది. సో వీటిలో ఎగ్జాంపుల్గా మనం SiO2, AgL తీసుకుంటాం. సో ఈ 7ని మనం స్ఫటిక వ్యవస్థలుగా చెప్పుకుంటాం. ఈ 7 ఇవి మొత్తం 14 ఉంటే ఈ 14లో మనకి 7 అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కొన్నిసార్లు మనకి 12 మార్క్స్కి ఇస్తాడు, స్ఫటిక వ్యవస్థల గురించి వివరించండి అని. 12 మార్క్స్కి లాంగ్ క్వశ్చన్లో ఇస్తారనమాట. స్ఫటిక వ్యవస్థల గురించి వివరించి రాయండి అన్నప్పుడు మనం ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ బొమ్మలు, ఈ మెయిన్ ఈ ఎగ్జాంపుల్స్ ప్లస్ ఈ ఇక్కడ చేసే మూలాలు అలాగే అక్కడ చేసే కోణాల గురించి మనం కరెక్ట్గా తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.